వేల మంది ఉద్యోగులు, ఎప్పుడూ రద్దీగా ఉండే బస్సులు, 166 మందితో ఏర్పాటైన ఆర్టీసీ నేడు వేల సంఖ్యలో ఉద్యోగులు. ఈ సమ్మెలెప్పుడు ఆర్టీసీకి కొత్త కాదు. ఏ ప్రభుత్వంలో ఉన్నా సమ్మె మాత్రం తప్పట్లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే బస్సులు అయినా సరే ఆర్టీసీకి ఈ నష్టాలు ఎందుకు? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతుంది. ఈ నెల 22న సమ్మె ప్రారంభమవగా ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ మొత్తం 32 డిమాండ్లతో ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. అందులో ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్టీసీని పూర్తి స్థాయిలో విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, పెండింగ్ లో ఉన్న పే రివిజన్, ఇతర బకాయిలను వెంటనే చెల్లించడం, సంస్థను బలోపేతం చేసేందుకు కొత్త బస్సులు కొనుగోలు చేయడం, యూనియన్ ఎన్నికలు నిర్వహించడం అనేటువంటి డిమాండ్లున్నాయి. ప్రభుత్వంలో విలీనం చేయడం మినహా మిగతా అన్ని డిమాండ్లకు ప్రభుత్వం ఓకే చెప్పినా కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కూడా ఆత్మహత్యతో సమ్మె మరింత వేడెక్కింది. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడానికి ప్రతిసారి ప్రభుత్వం చెప్పే ప్రధాన కారణం సంస్థలో నష్టాల్లో ఉండటం. దీంతో వేల మంది ఉద్యోగులు, ఎప్పుడూ రద్దీగా ఉండే బస్సులు ఉన్న ఆర్టీసీ అసలు ఎందుకు నష్టాల్లోకి ఉంది అని కూడా చర్చ మొదలైంది. టీఎస్ఆర్టీసీలో దాదాపు 38,000 మందికి పైగా ఉద్యోగులున్నారు. 1932లో హైదరాబాద్ నిజాం పాలనలో తెలంగాణ ఆర్టీసీని ప్రారంభించారు. అప్పట్లో కేవలం 27 బస్సులు, 166 మంది ఉద్యోగులతో మొదలైనటువంటి ఈ సంస్థ ఇప్పుడు వేల మంది ఉద్యోగులు, వేల బస్సులకు చేరింది. అయినప్పటికీ ఆర్టీసీ ఎప్పుడు నష్టాల్లో ఉండటానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. నిజానికి ఆర్టీసీని లాభాల కోసం కాకుండా ముఖ్యంగా ప్రజాసేవ దృక్పథంతో నడిపిస్తున్నారు. దీనివల్ల రాయితీలు ఇవ్వడం, ఆర్టీసీలో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ ఉచిత ప్రయాణాలు కల్పించడం కూడా ఆర్టీసీ నష్టాలకు ఓ కారణం. ప్రస్తుతం ఆర్టీసీలో విద్యార్థులు, దివ్యాంగులు, వృద్ధులు మరియు జర్నలిస్టులకు ఉచిత లేదా రాయితీ పాసులు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల ఆర్టీసీకి రావాల్సినటువంటి ఆదాయం తగ్గుతోంది. మరోవైపు మహిళలకు కల్పిస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన బకాయిలు కూడా ప్రభుత్వం నుండి సకాలంలో విడుదల కాకపోవడం లేదా ఆలస్యం కావడం వల్ల లోటు పెరుగుతుంది. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు బస్సులు వేయడం వల్ల పెద్దగా ఆదాయం ఉండకపోవచ్చు, కానీ ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆ గ్రామాలకు బస్సులు కేటాయించక తప్పదు. ఆ రూట్లలో నడిచేటువంటి బస్సులకు దాదాపుగా నష్టాలే వస్తాయి. ప్రస్తుతం పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఆర్టీసీ నష్టాలకు ఓ కారణం అనే చెప్పాలి. ధరలు పెరిగినా ప్రజా రవాణా స్తంభించపోవద్దు కాబట్టి అలా కూడా నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం పెరిగిన ప్రైవేట్ వాహనాలు కూడా ఆర్టీసీ నష్టాలకు ఓ కారణమే. ర్యాపిడో, ఊబర్ లాంటి యాప్స్ ద్వారా ప్రజలు ప్రైవేట్ వాహనాలను బుక్ చేసుకుని వెళ్లడం వల్ల కూడా ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి. అయితే సంస్థ నష్టాల్లో ఉన్నా తమ పని మాత్రం తాము చేస్తున్నామనేది కార్మికుల వాదన. రాత్రి పగలు అనే తేడా లేకుండా 24 గంటలు బస్సులు నడిపిస్తున్నామని, అలాంటప్పుడు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు దక్కే హక్కులు తమకెందుకు దక్కవని వారు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ప్రశ్నలో కూడా అర్థం లేకపోలేదు. ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాలు వస్తుంటాయని, అలాగనే ఆ సంస్థలను ప్రభుత్వం నుండి తొలగిస్తున్నారా అని కూడా అడుగుతున్నారు. ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తున్నా జీతాలు పెరగడం లేదని, ఉద్యోగ భద్రత లేదని ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం ఇదే మొదటిసారి కాదు. గత ప్రభుత్వంలో 2019లో కార్మికులు చేసిన సమ్మె చారిత్రాత్మకమైనది. అక్టోబర్ 4 అర్ధరాత్రి నుండి సమ్మె మొదలై దాదాపు 52 రోజులు కొనసాగి నవంబర్ 25న ముగిసింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్టోబర్ 5 లోపు విధుల్లో చేరకపోతే సర్వీస్ నుండి ఏకంగా తొలగిస్తామంటూ కూడా హెచ్చరించడంతో చేసేది లేక కుటుంబం, ఆర్థిక అవసరాల కోసం కార్మికులు తిరిగి విధుల్లో చేరారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కార్మికుల డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హామీ ఇచ్చినట్టుగా తమ డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు సమ్మె బాట పట్టారు. మరి ఈసారైనా కార్మికులు ఆశలు నెరవేరుతాయా? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారన్నది చూడాలి. ఎందుకంటే ఇదేమీ కొత్త కాదు. గతం నుంచి కూడా ఇలాంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ జీతాలు కూడా అంతంత మాత్రం, డ్యూటీలు కూడా పొద్దుననంగా లేస్తే రాత్రులు 12, 1 నిర్విరామంగా 24 గంటలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని సంస్థలలో కూడా ఇన్కేస్ 10 to 6, 9 to 5 అనేటువంటి విధానం ఉంటుంది. కానీ వారికి మాత్రం 24/7 ఇలాంటి సర్వీసులు చేస్తారు. బట్ అలాంటప్పుడు అంత రిస్కీ జాబ్లు ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ప్రభుత్వంలో విలీనం చేయట్లేదు? అండ్ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా ఏదైతే ముందు చెప్పినటువంటి సమస్యలు
సమస్యలు అయితే వాటన్నిటికి ఒప్పుకున్నా కానీ ప్రభుత్వంలో ఎందుకు కలపడం లేదు? అది కూడా రాష్ట్ర బాధ్యత, అంటే ప్రభుత్వాల బాధ్యతే కదా! వాళ్ళేమి ప్రైవేట్ వ్యక్తులు కాదు కదా! వాళ్ళు నిరంతరం ఉన్నటువంటి ప్రయాణికులకు సేవ చేసేటువంటి కార్మికులు. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేసుకోవట్లేదని కూడా చాలా రకాలైనటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అండ్ చాలా రకాలైనటువంటి రాజకీయ వర్గాలు కూడా దీన్ని మద్దతిస్తున్నాయి. లేటెస్ట్‌గా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆ ఇన్సిడెంట్‌లో ఆ వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడం కూడా కొంచెం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇలాంటి చావులతోటి చాలా వరకు, అంటే సమ్మెలు చేస్తున్నటువంటి టైంలో ఇలాంటి చావులతోటి డెఫినిట్‌గా పరిష్కారాలు కావని కొంతమంది నాయకులు చెబుతున్నా కానీ వాళ్ళు చేసేదేం లేక వాళ్ళు ఎంతో కొంత ఆవేదన వ్యక్తం చేసి, అండ్ పిల్లల పెళ్ళిళ్ళు చేయాల్సి ఉంటుంది, చదువులు చదివించాల్సి వస్తుంది. ఇలా రకరకాలైనటువంటి అనేక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి టైంలో ఇక చేసేదేం లేక ఇలాంటి ఒక డెసిషన్స్ తీసుకొని నిజంగా కొంచెం షాకింగ్ ఘటనలే చూస్తున్నాం. సో మరి దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం ఎంతో కొంత చొరవ తీసుకొని వీటిని ఆపితే బావుంటుంది. దీనివల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో, అండ్ వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అంటే లేటెస్ట్‌గా ఎగ్జామ్ సీజన్స్ కూడా నడిచాయి. ఎగ్జామ్ సీజన్స్‌లలో కనుక ఇన్ కేస్ వాళ్ళు సమ్మె చేపడితే, అంటే మార్చి నుంచెల్లి కూడా వాళ్ళు సమ్మె చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఒకవేళ మార్చ్‌లో చేస్తే డెఫినిట్‌గా ఎస్ఎస్‌సీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్, ఇలాంటి రకరకాలైనటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ టైంలో మనం సమ్మె చేస్తే వాళ్ళకి ఇబ్బందులు తలెత్తుతాయన్నటువంటి ఉద్దేశంలోనే విద్యార్థులకు కంప్లీట్‌గా ఎగ్జామ్స్ అయిపోయినంక హాలిడేస్ ఇచ్చినాక మేము ఈ సమ్మె చేపట్టడం కూడా చాలామంది ఆర్టీసీ ఉద్యోగులైతే చెప్పడం అయితే జరుగుతుంది. నిజంగా అదొక మంచి పరిణామం. ఇలాంటి సిట్యుయేషన్స్ కనుక ఒకవేళ చేస్తే కనుక వాళ్ళ పిల్లలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో వాళ్ళ ఇబ్బందులు పడకూడదని ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఈ సమ్మె చేయడానికి ఒక అర్థం ఉంది. సో మీరే చూడొచ్చు అంటూ కూడా చాలామంది వాళ్ళ డిమాండ్లు అయితే వినిపిస్తున్నారు. సో మరి ఈ డిమాండ్లను ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని వాటిని నెరవేరుస్తుందా? లేదంటే ఇలానే కంటిన్యూ చేసి మళ్ళీ ఇబ్బందులు పెడుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ తోటి సమ్మె మరింత ఉధృతమైందనే చెప్పాలి.